అందరికీ నమస్కారం అండి. ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. అదే మనం మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ గురించి. మనం చూసే వ్యక్తుల్లో కొందరు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొందరు ఎప్పుడు ఫెయిల్యూర్స్గానే మిగిలిపోతారు. ఈ తేడా ఏంటనేది మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇది వాళ్ళ సెల్ఫ్ టాక్ పైన ఆధారపడి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనే రెండు విషయాలు ఉంటాయి కదా. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే మనం సొసైటీలో ఎలా మింగిల్ అవుతాం అనే విషయం గురించి చెప్పుకుంటాం. అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ సెల్ఫ్ టాక్ అనేది మనం నెగిటివ్గా ఉన్నదా పాజిటివ్గా ఉన్న దానిపైనే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సెల్ఫ్ టాక్ విషయంలో కొందరు ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్కి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దాని నుంచి లెసన్స్ నేర్చుకుని ఆపర్చునిటీస్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ సెల్ఫ్ టాక్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది. దీని నుంచి నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను, ఇక ముందు దీన్ని రిపీట్ చేయను అని వాళ్ళ సెల్ఫ్ టాక్తో ముందుకు వెళ్ళిపోతారు. అదే ఫెయిల్యూర్గా ఉండిపోయిన వాళ్ళ సెల్ఫ్ టాక్ ఎలా ఉంటుంది అంటే, ఇంకా నేను ఏం చేసినా ఇలానే ఉంటుంది, ఫెయిల్యూర్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విధంగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. కాబట్టి మనం సెల్ఫ్ టాక్ అనేది ఎలా ఉంటుంది, మనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందా లేదంటే జీవితంలో ఫెయిల్యూర్స్గా మిగిలిపోయేలా ఉంటుందా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుందాం. ఈ రోజు నుంచి మన సెల్ఫ్ టాక్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుందామా? థ్యాంక్ యూ ఆల్.